గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై హైకోర్టు ఎందుకు స్టే విధించింది? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? రాష్ట్రంలో ఇప్పుడు డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి హాట్ గా జరుగుతుంటే గుంటూరు డీసీసీబీ ఎన్నికకు మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల పాటు గుంటూరు డీసీసీబీ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలి. 2 వారాల్లోపు దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ను దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంతపూడిపాడు సహకార సంఘం ఎన్నికలు ఇప్పటి వరకు జరగలేదు. అక్కడి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగలేదు. కాబట్టి డీసీసీబీ ఎన్నికకు సంబంధించి ఆ చైర్మన్ పాల్గొనాల్సి ఉంటుంది. ఆ చైర్మన్ ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ చైర్మన్ అభ్యర్థికి కూడా అతడు పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతపూడిపాడు సహకార సంఘం ఎన్నికల చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పాల్గొనకుండా గుంటూరు డీసీసీబీ ఎన్నిక ప్రక్రియ చెల్లదు అంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారించి ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. 4 వారాల తర్వాత ఏ నిర్ణయం మళ్ళీ హైకోర్టు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. మహాలక్ష్మి. ఓకే రైట్, థ్యాంక్ యూ శర్మ.